ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన అంచనాలు పెరుగుతున్నాయి. 3 ప్రధాన పార్టీలకు ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ ఇక్కడ ఫలితంపైన తేల్చేశారు. గెలుపు ప్రభుత్వానికి మంత్రులకు కీలకమని స్పష్టం చేశారు. హైకమాండ్ ఈ ఎన్నికపైన సీరియస్ గా ఉందని, అందరి పనితీరు పరిశీలిస్తోందని క్లారిటీ ఇచ్చారు. ఈ ఉప ఎన్నికలో మంత్రులు, పార్టీ నేతలకు దిశానిర్దేశం ఇచ్చిన ముఖ్యమంత్రి కొత్తగా మరో కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ప్రచారానికి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఫలితంపైన సీఎం రేవంత్ తేల్చేశారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్తూనే ఏమాత్రం అలసత్వం వద్దని మంత్రులకు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఓటరు దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఈ ఎన్నిక ప్రభుత్వానికి, మంత్రులకు కూడా కీలకమేనని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికపైన సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులతో విందు సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు కూడా ఇందులో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ప్రచారం, ఇతర కార్యక్రమాలపై సీఎం సమీక్ష జరిపారు. అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని, మంచి మెజారిటీతో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచించారు. కాగా ఈ సమీక్షలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక ప్రభుత్వానికి చాలా కీలకమని, మంత్రులంతా సొంత ఎన్నికల తీసుకుని పనిచేయాలని సూచించారు. ఎవరి పనితీరు ఎలా ఉందన్నది అధిష్టానం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందన్నారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాలను, తప్పుడు సర్వేలను మంత్రులు బలంగా తిప్పికొట్టాలన్నారు. పోల్ మేనేజ్మెంట్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ప్రతి 100 మంది ఓటర్లకు ఒక బూత్ స్థాయి ఏజెంట్ను పెట్టి పర్యవేక్షించాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారాన్ని సమన్వయం చేసుకునేందుకు కోఆర్డినేటర్ కమిటీని నియమించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చైర్మన్గా, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కో చైర్మన్గా, మరో 14 మంది సభ్యులతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ కమిటీని ఏర్పాటు చేశారు.